ఏ హాయ్ గాయ్స్, ప్రస్తుతం నేను ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్ మాల్వింగ్ నాంగ్లో ఉన్నా అనమాట. ఈ విలేజ్ పేరు మాల్వింగ్ నాంగ్. ఇక్కడ నుంచి డౌకి 30 కిలోమీటర్స్ ఉంది. అది క్లీనెస్ట్ రివరు. చలో లెట్స్ గో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇక్కడ వరకు ఎట్లా వచ్చిన అంటే మేఘాలయ, ఇది మెయిన్ ఇంపార్టెంట్. మేఘాలయ ట్రిప్ అన్నీ కవర్ చేసిన, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసిన. చలో ఇక్కడ నుంచి క్లీనెస్ట్ రివర్ డౌకి చూద్దాం. నా అదృష్టం వర్షాకాలము, అంత క్లీన్ ఉంటుందా లేదా తెలియదంట. చాలామంది ఉండదు, ఆల్మోస్ట్ కొంచెం కొంచెం మురికి ఉంటాయి అని చెప్తారు వాటరు. చలో లెట్స్ గో టు డౌకి. ఇది బంగ్లాదేశ్ ఇండియా బార్డరు. దగ్గరకు వచ్చేసిన, అవతల బంగ్లాదేశ్, ఇవతల ఇండియా. సో ఈ రూట్లో వెళ్ళాలి డౌకీకి. ఇక్కడ నుంచి వచ్చిన నేను ఈ రూట్లో వెళ్ళాలి డౌకీకి. బార్డర్ సైడ్ నుంచే వెళ్తాము. దిస్ ఈస్ ద బార్డర్. ఏదో ఎగ్జైట్మెంట్ చిన్నగా, వేరే దేశం బార్డర్కి వచ్చిన అని చెప్పి ఫస్ట్ టైము, అందుకనే కొంచెం ఎగ్జైట్మెంట్ అనమాట. మధ్యలో ఒక బ్రిడ్జ్ వచ్చింది, వాటర్ ఫాల్స్. మస్తు ఉన్నాయి వాటర్ ఫాల్స్, ఇవి మస్తు పెద్ద ఉన్నాయి. అండ్ ఇటు సైడు ఐ థింక్ ఇవే వాటర్ అనుకుంటా. ఆ లేక్, క్లీనెస్ట్ రివర్ లేక్ ఇవే అనుకుంటా వాటర్. అక్కడ కనిపిస్తుంది బంగ్లాదేశ్ బార్డరు. దగ్గరికి వచ్చి మళ్ళీ కొంచెం లోపలికి వచ్చి ఇట్లా రోడ్ అట్లుంది అనమాట. ఇక్కడ వాటర్ ఫాల్స్ తోపు ఉంది. వాటర్ ఫాల్స్ మేఘాలయ టూరిజం వెల్కమ్ యూ టు డౌకి టూరిస్ట్ స్పాట్. ఇదే డౌకి రివరు. అక్కడ నుంచి రూట్లో బైక్ మీద వస్తుంటే అందరు ఆపుతున్నారు. ఎందుకు ఆపుతున్నారు అనుకున్నా, బోటింగ్ అని అడుగుతున్నారు. అక్కడనే ఆపేసి అక్కడనే బుక్ చేసుకొని ఇక్కడ వరకు వస్తున్నారు అనమాట. ఏదో నాకు ఎందుకో స్కామ్ చేస్తారు అనిపించింది వాళ్ళు. దట్స్ వై అందుకే డైరెక్ట్ ఇక్కడ కిందికి వచ్చి ఇక్కడ కనుక్కొని వెళ్దామని ఇక్కడ వరకు వచ్చిన. Snow playing. You go first in snow playing. Snow playing. Yeah. Where you can live just off the river in tents and enjoy amazing local food. అయితే డౌకి అసలు యాక్చువల్గా రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసిన. ఆ రీల్ చూసి డౌకి కంటే ఇక్కడ స్నాప్డెంగ్లో వాటర్ మంచిగా ఉంటాయి. అండ్ ఇక్కడ అమ్కోయి అనే ఒకటి ఉంటుంది దగ్గరలో. ట్రెక్ ఒక 20 minutes ట్రెక్ చేసి ముందరికి వెళ్తే అక్కడ నుంచి బోట్స్ ఉంటాయి. అమ్కోయి అక్కడ రాక్స్ కూడా మంచిగా ఉంటాయి. సో అక్కడికి వెళ్దామని వచ్చిన. వెల్కమ్ టు స్నాప్డెంగ్ విలేజ్. సో చూద్దాము. ఇక్కడైనా బోటింగ్ సేమ్ అనమాట. సేమ్ వాటరు సేమ్ అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి 7.5 kilometers ఉంటుంది. సో అక్కడ కొంచెం క్లియర్గా లేవు కాబట్టి ఇక్కడ ఉంటాయేమో అని వచ్చిన. సో చూద్దాం ఇక్కడ ఎట్లుంటుందో. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ అదే క్లీనెస్ట్ విలేజ్ మాల్వింగ్ నాంగ్లో ఒక బ్రో కలిసి ఉండే. ఆ బ్రో కూడా నెక్స్ట్ డౌకి ప్లాన్ ఉందని చెప్పిండు. ఆ బ్రో ఆల్రెడీ డౌకిలా ఏం చేసిండు, బోటింగ్ చేసి వచ్చిండంట. అంత బాగా అనిపించలేదంట. అందుకనే ఇక్కడ స్నాప్డెంగ్ పేరు కరెక్ట్ వాళ్ళకి నీకు వస్తలేదు. స్నాప్డెంగ్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. డౌకి నుంచి జస్ట్ 7.5 kilometers ఉంటుంది. ఆ బ్రో చెప్తుండు డౌకి కంటే ఇక్కడ బెటర్ ఉందంట. వ్యూ అండ్ వాటర్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో బెటర్ ఉందంట. ఇక్కడ స్టే కూడా చేయొచ్చు అనుకుంటా. టెంట్స్ ఉన్నాయి. ఇంత ఎండలో ఈ టెంట్స్లో ఉంటే సావే ఇక. నైట్ టైం ఏం ఎండ కొడుతుంది అసలు. చెమటలు ఇట్లా గారిపోతున్నాయి. వానాకాలమే కానీ ఫుల్ ఎండ కొడుతుంది. నిన్న మొన్న మొత్తము ఆ చిరపుంజి అంటే ఇక్కడ బ్రిడ్జ్, బ్యాంబూ బ్రిడ్జ్ అటు సైడ్ మొత్తం ఫుల్ వర్షం, ఫుల్ కూల్ ఉండే. ఇటైతే ఫుల్ ఎండ కొడుతుంది, ఘోరం ఎండ. మొత్తం చెమటలు వచ్చేస్తున్నాయి అప్పటి నుంచి ఫుల్. 800 పర్ బోటింగ్కి. కయాకింగ్ అయితే 600. ఇంకా జిప్ లైన్, స్కూబా డైవింగ్, ఇంకా యాక్టివిటీస్ ఉన్నాయి కొన్ని. అవి కూడా వాటి ప్రైస్ తెలియదు. కయాకింగ్ 600, బోటింగ్ అయితే 800.
45 to 50 minutes ఉంటుందంట బోటింగ్. సో చూద్దాం ఎట్లుంటుందో. రివర్ అయితే క్రిస్టల్ క్లియర్ అయితే అస్సలు లేదు. నవంబర్ డిసెంబర్లోనే క్రిస్టల్ క్లియర్ ఉంటుందంట. అంటే క్లియర్గా ఉంటాయంట వాటరు. ఆ టైంలోనే సీజను, అప్పుడు ఎక్కువ పబ్లిక్ ఉంటారు. అండ్ ఈ టెంట్స్కి పర్ పర్సన్కి ఇందులో 2 మెంబర్స్ అంట. 2 మెంబర్స్ టెంట్ ఇది. పర్ పర్సన్కి 500 ఛార్జ్ చేస్తారంట. విత్ ఫుడ్ అయితే డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారంట. విత్ ఫుడ్ అయితే 1000 రూపీస్ అంట. ఒకవేళ 2 పర్సన్స్ వస్తే 2000 అవుతాయి విత్ ఫుడ్. ఓన్లీ వితౌట్ ఫుడ్ అయితే 1000 రూపీస్ ఆ టెంట్కి 2 మెంబర్స్కి. ఓన్లీ 1 అయితే 500. చలో, దిస్ ఈజ్ ద బోటింగ్. ఇలాంటి బోటింగ్ ఆల్రెడీ దండేలిలో చేసిన. సో చూద్దాం ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. క్లియర్గా ఉన్నాయి, కాకపోతే అంత క్లియర్గా లేవు వాటరు. సో అంతా బాగానే ఉంది, బోటింగ్ బాగానే ఉంది, రివర్ బాగానే ఉంది. ఈ రివర్ పేరు ఉమ్ఘాట్ రివరు. బాగానే ఉంది, కాకపోతే డౌకీ అంటేనే క్రిస్టల్ క్లియర్ ఉండాలి. అక్కడ డౌకీ దగ్గర ఇంకా దళిద్రంగా ఉన్నాయి వాటరు, చాలా దళిద్రంగా ఉన్నాయి. అంటే క్రౌడ్ కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారు, మంచిగా అనిపించలేదు. అందుకే ఇక్కడికి వచ్చిన అనమాట. ఇక్కడ కూడా వాటర్ క్రిస్టల్ క్లియర్గా లేవు, కాకపోతే బెటర్, కొంచెం ప్రశాంతంగా ఉంది. బోటింగ్ మంచిగా అనిపిస్తుంది. ఒక్కటే ఏంటంటే క్రిస్టల్ క్లియర్ ఉంటే ఇంకా మస్తు ఉంటుండే. ఓన్లీ క్రిస్టల్ క్లియర్ ఎప్పుడు ఉంటుందంటే నవంబర్ డిసెంబర్ ఈ 2 months క్రిస్టల్ క్లియర్ ఉంటుందంట. ఒకవేళ నెక్స్ట్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నట్టయితే, మేఘాలయ ప్లాన్ చేసుకుంటున్నట్టయితే నవంబర్ డిసెంబర్లో ప్లాన్ చేసుకోండి. ఈ రివర్కి మెయిన్ ఇంపార్టెంట్, ఈ రివర్కి రావాలంటే నవంబర్ డిసెంబరే మెయిన్. ఆ 2 months ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్ ఉంటాయంట వాటరు. వస్తే ఒకవేళ మీరు డౌకీ రివర్ కోసం వస్తే మాత్రం డౌకీలో రాకండి. స్నాప్డెంగ్ ఈ విలేజ్ జస్ట్ 7.5 kilometers ఉంటుంది డౌకీ నుంచి. ఇక్కడికి రండి, ఇక్కడ ఇంకా క్రిస్టల్ క్లియర్ ఉంటాయంట వాటర్ సీజన్ టైంలో. అక్కడికంటే ఇక్కడ బెస్ట్ ఉంటుందంట. డోంట్ మిస్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్నాప్డెంగ్ 7.5 kilometers ఉంటుంది. జస్ట్ రోడ్ కొంచెం ఓకే, పర్లేదు, బాగానే ఉంటుంది, రావచ్చు. వాటర్ ఫాల్స్ లొకేషన్ మస్తు ఉంది. ఇంత దూరం, చాలా దూరం వచ్చిండు, చాలా దూరం తీసుకొచ్చిండు. లొకేషన్ అయితే మస్తు ఉంది ఇక్కడ. అసలు అటైతే అంత లొకేషన్, అటు సైడు అంత లొకేషన్ కూడా లేదు డౌకీలా. మెయిన్ రిమెంబర్ ఇది ఒక్కటి గట్టిగా గుర్తుపెట్టుకోండి, డౌకీ మాత్రం అస్సలు వెళ్ళకండి. డౌకీ నుంచి జస్ట్ 7.5 kilometers అంతే. ఓన్ వెహికల్ ఉంటే రావచ్చు. లోకల్స్ ఉంటే కూడా స్నాప్డెంగ్ అని చెప్తే తీసుకొస్తారు. ఛార్జెస్ ఎంతనో తెలియదు. నాదైతే బైక్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ వచ్చేసిన గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని. ఇటు సైడ్ లొకేషన్ బాగుంది, టోప్ లొకేషన్ ఉంది. వాటర్ ఎంత ఫాస్ట్ ఉన్నాయి చూడు, అసలు ఫుల్ ఫాస్ట్ ఉన్నాయి వాటర్. అక్కడ రాక్ దగ్గర ఆపమంటే ఆపిండు, ఫొటోస్ కోసం, జస్ట్ ఫోటో కోసం ఆపిండు. జస్ట్ ఎక్కువ టూరిస్టులు వస్తారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి అలవాటు అయ్యిందంట. కొంచెం వస్తుండే అంట. సో అట్లా మాట్లాడి అట్లా ఎక్కువ అలవాటు అయిందంట. ఇంగ్లీష్ మాత్రం బాగా మాట్లాడుతారు, అర్థమవుతుంది మంచిగా.
ఇక్కడ డిఫరెంట్గా బోటింగ్ ఎవరంతలా వాళ్ళు ప్రైజ్ చేయడానికి లేదంట, అదొక్కటే ఆఫీస్ అంట, అక్కడే తీసుకోవాలి టికెట్. దట్స్ ఇట్ గాయ్స్. డౌకి వెళ్ళకండి, అంటే ఓకే అక్కడ కూడా క్లియర్గా ఉంటాయి, కాకపోతే ఇక్కడ ఇంకా క్లియర్గా ఉంటాయంట. నవంబర్, డిసెంబర్, జనవరి టిల్ మార్చ్ వరకు క్లియర్గా ఉంటాయంట వాటర్. నవంబర్ ఎండింగ్ నుంచి మార్చ్ వరకు అట్లా క్లియర్గా ఉంటాయంట వాటరు. డౌకి వస్తే ఖచ్చితంగా స్నాప్డేంగ్ ఖచ్చితంగా రండి, స్నాప్డేంగ్ రండి. డోంట్ గో టు డౌకి కవర్ చేయొద్దు అనుకున్నా, యాక్చువల్లీ రావద్దు అనుకున్నా, కాకపోతే చూద్దాం ఖచ్చితంగా ఇంత దూరం వచ్చినా మళ్ళీ వస్తానా అని చెప్పి వచ్చినా, కాకపోతే నా అదృష్టానికి క్లియర్గా లేవు వాటరు. సో విజిట్ చేయండి ఖచ్చితంగా డౌకి. స్నాప్డేంగ్ రండి, స్నాప్డేంగ్ వస్తే ఇక్కడ లొకేషన్స్ అండ్ కొంచెం ముందుకు వెళ్తే ట్రెక్ కూడా చేయొచ్చు, బాగుంటాయి లొకేషన్స్. 800 per person అంట. సీజన్ టైంలో ఎక్కువ తీసుకుంటుండొచ్చు, చెప్పలేము. అండ్ అక్కడ కూడా సేమ్, డౌకిలో కూడా 800 per person. అక్కడ నుంచి ఇక్కడికి 7.5 kilometers. మళ్ళీ చెప్తున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి షిల్లాంగ్ వెళ్తున్నా, ఇంకా షిల్లాంగ్ నుంచి గువాహతిలో కామాఖ్యాదేవి టెంపుల్, అది ఒక్కటి బ్యాలెన్స్ ఉంది నాకు. అండ్ ఆన్ ది వే షిల్లాంగ్కి వెళ్ళేటప్పుడు ఆన్ ది వే ఫేఫే ఫాల్స్ ఉంది, టైం ఉంటే కవర్ చేస్తా, అది లేదంటే లేదు. ఇంకా ఒకవేళ మీకు టైం ఉంటే ఫేఫే ఫాల్స్ బాగుంటుంది, అదొకటి కవర్ చేయండి. దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా.